వెరీ గుడ్ మార్నింగ్. మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది ఒక పార్షియల్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది కనుక బ్రేక్ అయితే ఈజీగా అప్ సైడ్ వెళ్తుంది. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్టార్టర్స్. వెరీ గుడ్ ఈవినింగ్. సో టుడే ఒకసారి మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూడండి. నేను ఎగ్జాక్ట్గా సాటర్డే రోజు చెప్పాను, మండే మార్కెట్ అనాలిసిస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఎక్కడైతే ఈ 24,530 లెవెల్స్ మార్కెట్ ఈజీగా అప్ సైడ్కి వెళ్తుంది, ఐ మీన్ ఈ రెసిస్టెన్స్ని ఈజీగా బ్రేక్ చేస్తుందని చెప్పాను. సో ఇక్కడ బ్రేక్ చేసి అప్ టు 25,650 లెవెల్స్ అండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, దీని వరకు వెళ్ళిద్దని చెప్పాను. మార్కెట్ ఫస్ట్ స్టార్లోనే మంచిగా మూమెంటం అయితే ఇచ్చింది, బట్ తర్వాత అంతా సైడ్ వేస్ అయింది. ఇక్కడ ఇంత మూమెంటం ఇచ్చినా కానీ ప్రీమియంలో అసలు మూమెంటం లేదు. ఇక్కడ ఇంత మూవ్ అయింది కదా, ప్రీమియం తీసుకుంటే మనకి 60 to 70 పాయింట్స్ మాత్రమే, ఐటీఎంలో అది కూడా 60 to 70 పాయింట్ మాత్రమే వచ్చింది. ఇంకా సెన్సెక్స్ అయితే పూరా సైడ్ వేస్ అయిపోయింది. చూడడానికి మూమెంట్ ఉంది, బట్ పూరా సైడ్ వేస్ అయిపోయింది. చాలా వొలటాలిటీగా ఉందన్నమాట. సో అందుకు ఎప్పుడైనా సరే మార్కెట్లో ప్రతిరోజు ప్రాఫిట్స్ తీయాలి, డైలీ గ్రీన్లోనే క్లోజ్ చేయాలి అని అనుకోవద్దు. సో కొన్నిసార్లు మనం రెడ్ని కూడా, లాసెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు యాజ్ ఎ ట్రేడర్గా మనము డిసిప్లిన్గా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఒకసారి టుమారో అనాలిసిస్ చూద్దాము. టుమారో సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఈ రెసిస్టెన్స్ తీసుకొని మాటిమాటికి కిందికి వచ్చింది. సో టుమారో మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ 25,650 లెవెల్స్ కనుక అబో కనుక వెళ్ళి సస్టైన్ అయితే అక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే ఇక్కడ ఈ 25,537 లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 25,530 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. సో మార్కెట్ ఒకసారి మనం సిపిఆర్ ప్లాట్ చేసి చూద్దాము. టుమారో సిపిఆర్ మనకి ఏం చెప్తుంది అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే టుమారో మనకి సిపిఆర్ అప్ ట్రెండ్ చూస్తుంది. దట్ నారో సిపిఆర్ అంటే ఎక్స్ప్లోజివ్ మూవ్స్ వస్తాయి, అంటే పెద్ద మూవ్స్ మనము క్యాప్చర్ చేయగలుగుతాము. సో ఏదో సిఈ కానీ పిఈ కానీ మార్కెట్ ఇక్కడ ఏం చెప్తుంది, సిఈ సైడే చెప్తుంది. ఇది నా అనాలిసిస్ మాత్రమే. సో నా వ్యూ మాత్రమే. మీ అనాలిసిస్ మీరు కూడా చేసి మీకంటూ ఒక లెవెల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఫాలో అవ్వండి. నేను బిజినెస్ పర్పస్ మీద చెప్తున్నాను. ఇక్కడ చూడండి, సిపిఆర్కి పైన కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే, అంటే సిపిఆర్ని సపోర్ట్ తీసుకుంటే ఈజీగా R1 వరకు వెళ్ళిద్ది. R1 కనుక బ్రేక్ అయితే R2 వరకు వెళ్ళిద్ది. ఒకవేళ లేదు, మార్కెట్ ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఇక్కడ మధ్యలో సిపిఆర్ వరకు వెయిట్ చేయండి, లేదా కిందికి వస్తుంటే S1 వరకు వెయిట్ చేయండి. S1 దగ్గర కనుక సపోర్ట్ తీసుకుంటే ఈజీగా సిపిఆర్ నుంచి బ్రేక్ అటు సైడ్ వెళ్ళిపోతుంది, అప్ సైడ్కి. లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే వెయిట్ చేయండి. ఇక్కడ సిపిఆర్ని సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. సిపిఆర్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తూ రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్కి అయితే ట్రేడ్ ప్లాన్ చేయండి. సో క్లియర్గా చెప్తున్నాను, టుమారో మార్కెట్ గ్యాప్ అప్ అయిందనుకోండి, వెయిట్ చేయండి. R1 దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే, R1 దగ్గర కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి ఏదన్నా రిజెక్షన్ క్యాండిల్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. లేదు మార్కెట్ ఇక్కడ మధ్యలోనే ఉందంటే ఏదర్ R1 వరకు వెయిట్ చేయండి, లేదా ఇక్కడ సిపిఆర్ వరకు వెయిట్ చేయండి. మ్యాక్సిమం మార్కెట్ సిపిఆర్ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాము. టుమారో మార్కెట్ ఓపెనింగ్ బట్టి నేనైతే కాల్ అనేది గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ స్టార్ కాంబో ఇండికేటర్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే సిపిఆర్, ప్రీవియస్లీ హై, ప్రీవియస్ డేలో పివోట్ పాయింట్స్ R1, R2, R3, S1, S2, S3 ఈ లెవెల్స్ అయితే ఉంటాయండి. ఎవరికైనా ఈ ఇండికేటర్ ఫ్రీగా కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ మీకు ట్రేడ్స్తో పాటు మంచి సెల్ఫ్ హెల్ప్ బుక్స్, ట్రేడింగ్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీగానే. ఎవరికైనా కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.